అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాణి. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు మీకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఎదుటి వారితోటి మాట్లాడడానికి ఇష్టపడతారు. విద్యార్థులు నూతన ఆలోచనల స్ఫూర్తినిస్తాయి. ఈ రోజు వృత్తి వ్యాపారస్తులకు సమస్యలు ఎదురైనా కూడా ఆదాయానికి కొదవ అనేది ఉండదు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రైవేటు సంస్థల్లోని వారికి తోటివారి తీరు ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ రోజు ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాసాలు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలు వృత్తి వారికి ఆశాజనకంగా ఉంటుంది. కొంతమంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహన కుదుర్చుకుంటారు. పండ్లు పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఈ రోజు పత్రిక ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఈ రోజు బంధువుల రాకతో స్త్రీలలో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఏ వ్యక్తికి కూడా అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ రోజు కొంతమంది యువకులకు వారి యొక్క సంకల్పం నెరవేరే దిశగా వారు మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అవివాహితులకు వివాహం కొరకు మంచి సంబంధాలు రావడం కూడా ప్రారంభమవుతుంది. ఎవరైతే ప్రేమ అనేటటువంటి తీయని అనుభవంలో ఉన్నారో వారికి ప్రేమ మంచిగా లభించే మరి అవకాశాలు కూడా ఉన్నాయి. వారికి ఉన్నటువంటి ఆటంకాలు విభేదాలు కూడా మరి పరిష్కారం అవుతాయి. ఈ రోజు మరి లక్కీ సంఖ్య 100, లక్కీ కలర్ పుదీనా. పరిహారంలో చూసినట్లయితే గనక ఈ రోజు మీరు పరిహారం కొరకు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు ఆంజనేయ స్వామి కుంకుమార్చన చేసిన తర్వాత హనుమాన్ చాలీసా 11 సార్లు జపించాలి. ఆ తర్వాత హనుమాన్ రక్ష యంత్రాన్ని మెడలో ధరించాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా తొలగించబడుతుంది. మీకున్నటువంటి నరదృష్టి ఈర్ష్య తొలగించబడి మీకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.